ఓకే, క్వశ్చన్ చూస్తే ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 2 kg is having velocity 4√5 meter per second in the positive x direction at the origin. The only force acting on it is F is equals to 3x square minus 12x newtons. Its velocity when it is at x is equals to 2 meters is. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఒక బ్లాక్ ఉందంట, దాని మాస్ 2 kg అని ఇచ్చాడు. మాస్ m ఈజ్ ఈక్వల్స్ టు 2 kg. ఓకే, అది v అనే వెలాసిటీతో v ఈజ్ ఈక్వల్స్ టు 4√5 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. అది v ఈజ్ ఈక్వల్స్ టు 4√5. ఓకే, ఇది దీనిపైన ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అదే f ఈజ్ ఈక్వల్స్ టు 3x స్క్వేర్ మైనస్ 12x న్యూటన్స్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఇట్స్ వెలాసిటీ వెన్ ఇట్ ఈజ్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. స్టార్టింగ్ ఇది ఆరిజిన్ దగ్గర ఉంది, 0 మీటర్స్ దగ్గర ఉంది. అది ఈ ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్ల 2 మీటర్స్ జరిగిన తర్వాత ఇక్కడ వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు, ఫైనల్ వెలాసిటీ. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఏంటి, వి ఇనిషియల్ ఈజ్ ఈక్వల్స్ టు 4√5 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు మనం వి ఫైనల్ తెలియాలి మనకి, వి ఫైనల్ కట్టాలి ఇప్పుడు మనం. ఓకే, ఇది కనిపెట్టాలంటే ఇంకో ఫార్ములా తెలుసు, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని తెలుసు మనకి. ఇప్పుడు వర్క్ డన్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ FdX అని రాసుకోవచ్చు కదా. దట్ ఈక్వల్స్ టు ఆఫ్ m v ఫైనల్ స్క్వేర్ మైనస్ v ఇనిషియల్ స్క్వేర్, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. కాబట్టి ఇక్కడ లిమిట్స్ ఏమేమి తీసుకోవాలంటే ఇక్కడ మనకి 0 మీటర్స్ నుంచి 2 మీటర్స్ వరకు వెళ్తుంది కాబట్టి ఇవే లిమిట్స్ అవుతాయి. కాబట్టి 0 to 2. ఇప్పుడు ఎఫ్ ప్లేస్లో ఏమిచ్చాడు, 3x స్క్వేర్ మైనస్ 12x ఇచ్చాడు ఇంటూ dx. 0 to 2 ఈజ్ ఈక్వల్స్ ఆఫ్ మాస్ అంత ఇచ్చాడు, 2 kg ఇచ్చాడు. వి ఫైనల్ స్క్వేర్ కనబట్టాలి మైనస్ వి ఇనిషియల్ అంతా 4√5 హోల్ స్క్వేర్. ఓకే, ఇంటిగ్రేషన్ చేస్తే 3x క్యూబ్ బై 3 మైనస్ 12x స్క్వేర్ బై 2 ఫ్రమ్ 0 to 2. ఓకే, డిఎం కాదు ఇక్కడ, ఒకసారి dxతో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను, dx, సారీ ఫర్ దట్. ఓకే, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుద్ది, వి ఫైనల్ స్క్వేర్ మైనస్ 16 into 5. ఓకే, ఈ 3 క్యాన్సిల్ అవుద్ది, ఈ 2 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, అప్పుడు మనకు ఫైనల్గా వచ్చింది x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ వచ్చింది. నేను విడివిడిగా రాసుకున్నాను, 0 to 2 that equals to v final square is equals to v sin square minus 5 16 అంతా 5 6 30 5 80 వస్తుంది. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే 2 క్యూబ్ 8 అవుద్ది, మైనస్ 0 క్యూబ్ 0 మైనస్ 6 into 2 స్క్వేర్ 4 అవుద్ది, మైనస్ 0 స్క్వేర్ 0 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు వి ఫైనల్ స్క్వేర్ మైనస్ 80. ఓకే, 8 minus 4 6 24 ఈక్వల్స్ టు వి ఫైనల్ స్క్వేర్ మైనస్ 80. ఓకే, 24 minus 8 అంతా 16 మైనస్ 16, 8 minus 24 మైనస్ 16. ఈ 80 అవతల పక్కకి వెళ్తే ప్లస్ 80 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు వి ఫైనల్ స్క్వేర్ 80 minus 16 అంతా 64 అవుద్ది. ఓకే, వి ఫైనల్ ఈజ్ ఈక్వల్స్ టు 8 8 64 కాబట్టి వి ఫైనల్ ఈజ్ ఈక్వల్స్ టు 8 మీటర్ పర్ సెకండ్. దేర్ఫోర్ మనకి ఫైనల్ వెలాసిటీ వచ్చింది, వెలాసిటీ అట్ 2 మీటర్ వచ్చింది మనకి. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.